ఒకే పంట వద్దు మిశ్రమ పంటల సాగే ముద్దంటున్నారు మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతు. తనకున్న 15 ఎకరాల పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తూ నికర ఆదాయాన్ని పొందుతున్నాడు. అందులోనూ దిగుబడులు పెంచే సాగు విధానాలను అవలంబిస్తున్నాడు. సాగులో రాణిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లి గ్రామానికి చెందిన రైతు మద్దుల ఉప్పల్ రెడ్డి. ఈ రైతు తనకున్న 15 ఎకరాల పొలంలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నాడు. అందులో 4 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తూ ఉండగా ఎకరం విస్తీర్ణంలో జామ, మిర్చి వేశారు. మరో ఎకరంలో అల్లం పంటను సాగు చేస్తున్నాడు. మిశ్రమ పంటల సాగుతో మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. మొదట్లో మామిడి తోట వల్ల ఆర్థికంగా నష్టాలను చవిచూసిన ఈ రైతు మామిడి తోటను తొలగిద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ తరువాత కొన్ని మెళకువలను పాటించి సాగులో సమస్యలను తొలగించుకున్నాడు. ఇంకా అల్లం సాగులోనూ నూతన విధానాలను అవలంబిస్తున్నాడు ఈ రైతు. బోదే పద్ధతిలో అల్లం సాగు చేస్తున్నాడు. మంచి దిగుబడి పొందుతున్నాడు. బోదే పద్ధతిలో అల్లం సాగుకు ఎకరానికి 8 క్వింటాళ్ల అల్లం నాటాడు. ముందుగా అల్లాన్ని గోనె సంచుల్లో తీసుకుని వారం రోజులు నానబెట్టాడు. ఆ తర్వాత చిన్న చిన్న మొక్కలు వస్తాయి. వచ్చిన ఆ మొక్కలను ఒక డ్రమ్ములో పోసి అందులో ట్రైకోడెర్మా అనే మందుతో 10 నుండి 20 నిమిషాలు విత్తన శుద్ధి చేసుకుని కట్టలుగా బోదె చేసుకుని 4 అంగుళాలకు ఒక గనుపు పెట్టుకున్నాడు. డ్రిప్ విధానంలో నీటిని అందిస్తున్నాడు. ఎకరానికి 8 క్వింటాలు పెడుతుంటే అల్లం 8 క్వింటాలు అంటే 4000 క్వింటాల చొప్పున తీసుకొచ్చినాం. ఇది అల్లం పెట్టేది బోధ పద్ధతి అండి. ఇంతకుముందు ఏముందంటే మనం ఉట్టిన నాగడి సాలలో లోతు తీసేసేది, అయితే అట్లా బాగా రాదు. ఈ బోధ పద్ధతి అంటే లూజుగా ఉంటుంది భూమి పైన. బోధ పద్ధతి డ్రిప్ తోటి సుధా మనకు అంత పని ఉండదు. మనకు మెయిన్ ఇత్తనం పెట్టుబడి ఎక్కువ. దానికి బోధ పద్ధతులు ఏంటంటే మనకు చేను 7 నుంచి 8 నెలలకు మనకు పంట దిగుబడి తీసుకోవచ్చు అండి. మనకు పెట్టుబడి సుధ వచ్చేసి 1 లక్ష రూపాయల దాకా రావచ్చు బహుశా. కాకపోతే ఏంటంటే 2 సార్లు 3 సార్లు కలుపు తీయవలసి వస్తుంది. అదే పని మెయిన్గా. కానీ అన్ని పంటల మీద ఇప్పటివరకు అయితే ఇదే బాగుంటుంది. ఎందుకుంటుందంటే రోగాలు ఆశించినంత రోగాలు ఏం లేవు. ఓన్లీ కుళ్ళుడు ఒకటే ఉంది. దుంపకుళ్ళు ఒక్కటి కాపాడుకుంటే మనం బయటపడ్డట్టే. అల్లం పంట 7 నుండి 8 నెలల వరకు వస్తుంది. అల్లం సాగు చేయడం వల్ల వచ్చే ఖర్చు ఎకరానికి 1 లక్ష వరకు ఉంటుంది. ఈ పద్ధతిలో సాగు చేసుకోవడం వల్ల పంట దిగుబడి పెరిగిందని, పంటకు ఎలాంటి చీడపీడలు సోకలేదని రైతు చెబుతున్నాడు. ఇవి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.